ఓకే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిన, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన, ఎవరు ఎంపీగా గెలిచినా వీళ్ళందరూ కూడా మోడీకే ఓట్లేస్తారు. ఢిల్లీలోకి పోయిన తర్వాత అందరు కూడా జంతర్ మంతర్ దగ్గర కలుసుకొని నేరుగా పోయి మోడీకే ఓట్లేస్తా ఉన్నారు. మనం గత 10 సంవత్సరాలుగా చూసిన రాజకీయాల్లో జరిగింది ఏమంటే, ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా ఉంటారు, ఢిల్లీకి పోతేనే అందరూ కూడా ఫ్రెండ్స్గా మారిపోతారు, అక్కడ పోయి నరేంద్ర మోడీకి ఓట్లేస్తారు. మరి నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం పైన ఇక్కడ మాట్లాడతారు తప్ప ఢిల్లీలో పోయి మాట్లాడింది లేదు. పైగా ఇవాళ దేశాన్ని ప్రమాదంలోకి తీసుకుపోతూ ఉన్నాడు ఆయన. పక్కాగా మొత్తం రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనంత హెగ్డే గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మాకు రాజ్యసభలో, లోక్సభలో 2/3 మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం, అమెండ్మెంట్స్గా మొత్తం మార్చేస్తామని చెప్తాను. మాకున్న సమాచారం ఏమంటే అసలు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెడతారని మేము అనుకుంటాం. కాబట్టి ఏమంటే ఈసారి మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వాళ్ళకి 2/3 మెజారిటీ వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైతే వారి వైపు ఉన్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు, జైళ్లలో పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా బెదిరించి లొంగ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పెట్టగలడా? చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కుమ్మక్కై పథకం ప్రకారం అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబు నాయుడు తీసుకుని పోయి జైల్లో పెట్టారు. మరి ఈరోజు బెదిరించి ఇప్పుడు సరెండర్ అయ్యాడు కాబట్టి ఆయన్ని మేము మంచిగా చూసుకుంటామంటున్నారు. ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఆయనకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఆయన సంవత్సర కాలంగా ఇవాళ ఢిల్లీ తిహార్ జైల్లో పెట్టారు. పైగా ఇవాళ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్, ఆయన ఇండియా కూటమి ఏర్పాటు చేసిందే ఆయన్ని బెదిరించి కేసులు పెడతామని చెప్పి లొంగ తీసుకొని మళ్ళీ ఎన్డీఏ వైపు మార్చుకున్నారు. కాబట్టి ఏమంటే దేశంలో ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయం నడుస్తూ ఉంది, బెదిరింపు రాజకీయం నడుస్తూ ఉంది, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, చివరికి జ్యుడిషియరీని కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లో ఇవాళ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది, రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతూ ఉంది, రాజ్యాంగానికి మార్చడానికి ఆర్ఎస్ఎస్ అజెండాను ముందుకు తేవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో భారతదేశంలో ఉన్న సకల లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి, ఆ రకంగా ముందుకు సాగాలి. పిరికి పందాలు మాత్రమే నరేంద్ర మోడీకి లొంగిపోతారు. ఎవరైతే ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు అవినీతి కేసుల్లో ఇరుక్కొని పోతారో వాళ్ళు మాత్రమే నరేంద్ర మోడీకి భయపడతారు, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా దాన్ని ఎదిరిస్తారు. చివరికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు కూడా ఇవాళ మాట్లాడాడు. ఇవాళ రాజస్థాన్లో కేసులు పెడతామని చెప్పి సిబిఐ వాళ్ళని ఇంట్లోకి పంపి కాంగ్రెస్ నాయకుల్ని బీజేపీలో చేర్చుకుంటా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ మరి ధైర్యంగా పోరాడాలి, లొంగిపోవద్దండి అని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇవాళ, మనం ఏనాడు చూడలే. గతంలో వాళ్ళు బెదిరించారని చెప్పి ఉన్నాం, కానీ ఈ రకంగా వెంటబడి బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు తమ గుప్పిట్లోకి తీసుకుంటా ఉన్నారు. చాలా ప్రమాదంగా రాజకీయాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ నిలబడాలని చెప్పి కోరుతాం. అది మేము భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇతర సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత అనేక ఇతర పార్టీలు, తమిళనాడులో డిఎంకే, వీళ్ళందరూ వీసీకే పార్టీ, ఈ పార్టీలు అన్నీ కూడా అక్కడ ఒక కూటమిగా, ఇండియా కూటమిగా ఏర్పడినాయి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ముందుకు వస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరిపాము. ఇతర పార్టీలతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయన వీళ్ళకి ఇవ్వడంలా, వీళ్ళు వాళ్ళకి ఆయనకి ఇస్తాను.
ఇప్పుడు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పాపం ఆయన ఏం కేరే చేయడం లేదు. ఆయన అసలు వీళ్ళకి ఇంటర్వ్యూసే కూడా గగనమే. కానీ వీళ్ళు పాపం ఎగబడి ఒకరికంటే ఒకరు పోటీ పడి ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. పోటీ పడి ఎందుకు మద్దతు ఇస్తా అన్నారంటే భయపడిస్తాను. మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ అదేదో పెట్టండి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి. పాపం వాళ్ళకి ఎక్కడ అంతరాంతరాల్లో నరేంద్ర మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ ప్రేమ లేదు. జస్ట్ భయంతో జైల్లో పెడతాడని, కేసులు పెట్టిస్తాడని వాళ్ళు ఇవాళ భయపడి ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు రాష్ట్రానికి ఏం చేయలే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ. అందరికీ తెలుసు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల, విభజన హామీలు అమలు చేయలే, ఏది కూడా ఆయన చేయనంటా అన్నాడు. పోన్లే దేశంలో ఏమన్నా మేలు చేస్తూ ఉన్నాడంటే దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. పైగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. అయినా సరే ఎందుకు పోతూ ఉన్నారు పోటీపడి అంటే వాళ్ళు ఒక చేయొత్తామంటే 2 చేతులు ఎందుకు చెప్తా ఉన్నారంటే భయంతో రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.